మీరు కంప్లీట్గా ఆయుధాలతో వచ్చి సరెండర్ అవ్వండి, లేదంటే మేము అటాక్ చేస్తామన్న పద్ధతిలోనే డెడ్ లైన్ కూడా పెట్టారు. మార్చి 31, 2026. ఇంకా ఇది ఒక 10 రోజులు తీసేస్తే ఇంకా 4 నెలలు మాత్రమే ఉంది. సో ఈ 4 నెలల్లో మావోయిస్టులని ఆల్రెడీ చంపేస్తూ ఉన్నారు. నిన్ననే హెడ్మాన్ చంపేయడంతోనే ఒక రకమైన వటవృక్షం కూలినట్టుగా అయిపోయింది. ఇంకా ఆల్రెడీ తిప్పరి తిరుపతి, గణపతి, తర్వాత ఆజాదు ఇలాంటి ఇంకొంతమంది మావోయిస్టులు కూడా పోలీసుల అదుపులో ఉన్నారనే వార్త కూడా వస్తుంది. నిజంగా పోలీసుల అదుపులో ఉన్నారా, లేకపోతే వాళ్ళు ఎక్కడికైనా పారిపోయారా? ఎందుకంటే హెడ్మా కూడా శ్రీలంక పారిపోతుంటే పట్టుకున్నారనే వార్త కూడా ఒకటి వైరల్ అవుతుంది. ఎందుకంటే పోలీసులు ఇదేమో రియల్ ఎన్కౌంటర్ అన్నట్టు చెప్తున్నారు, కానీ పట్టుకొని కాల్చేస్తారనేది చెప్తున్నారు. ఈ కాంటెక్స్ట్లో ఇక్కడ మావోయిస్టులు ఒక బెటాలియన్ అయితే ఉంది అని చెప్తున్నారు. ఆ బెటాలియన్ పేరు మలాజ్ఖండ్ త్రిడోడి ప్లాటూన్ అని చెప్తున్నారు. దాని పేరు ఈ మలాజ్ఖండ్ త్రిడోడి ప్లాటూను పిఎల్జిఏలో భాగం, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలో భాగంగా ఈ ప్లాటూన్ అక్కడ ఆపరేట్ అవుతుంది. సో వీళ్ళు ముందుగానే పోలీసులు వచ్చే విషయం వాళ్ళకి కూడా లీక్ అయిపోయింది. అంటే ఈ 4 జాయింట్ యాక్షన్ కమిటీ వెళ్తున్న ఇది వాళ్ళకి లీక్ అయ్యి వాళ్ళు ముందుగానే కొంత ఇటు అటుగా, అది లోయలాగా ఉంటే ఇటు అటుగా హైట్ ఉన్న కొండల ప్రాంతంలో వాళ్ళు మాటు వేసి, దీన్ని యాంబుష్ అంటారనమాట ఈ మిలిటరీ భాషలో, యాంబుష్ చేసి వీళ్ళని అటాక్ చేస్తారని చెప్తున్నారు. అయితే ఆ తర్వాత కూడా పోలీసులు ఇతన్ని తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత కూడా ఈ 4 రకాల ఫోర్సులు అక్కడ మావోయిస్టుల మీద కాల్పులు జరిపారని, ఒక ½ అన్ అవర్ పాటు హోరాహోరీ కాల్పులు జరిగాయని అంటున్నారు. పంకజ్ మిశ్రా అని స్పెషల్ డీజీ యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్స్, ఆయన మీడియాతో మాట్లాడింది ఏంటంటే, మావోయిస్టులను కూడా మా వాళ్ళు కొంతమంది చంపారు, కానీ వాళ్ళ డెడ్ బాడీలు కానీ ఏమీ దొరకలేదు, మాకు చంపినట్టుగా మేము అనుకుంటున్నాము, వాళ్ళు డెడ్ బాడీని తీసుకెళ్ళిపోయినట్టుగా అనుకుంటున్నాము, ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది అనేది పంకజ్ మిశ్రా కూడా చెప్తున్నాడు. సో అంటే ఇంకా అంటే చివరి ఈ యుద్ధంగా దీన్ని చెప్తున్నారు. ఆపరేషన్ కగార్ అంటేనే అంతిమ యుద్ధం. సో అంతిమ యుద్ధంలో పైచేయి అయితే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్దే ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఇంకా ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆల్మోస్ట్ మావోయిస్టులు ఎవరు లేని పరిస్థితి. ఉన్నవాళ్ళు సరెండర్ అయిపోయారు లేదా చనిపోయారు. ఇంకొన్నది ఈ 3 రాష్ట్రాల సరిహద్దుల్లో మాత్రమే ఉంటున్నారు వాళ్ళు. నిన్న కూడా మనకి 50 మందికి పైన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా సెక్యూరిటీ వాళ్ళు, అంటే ఇటు హిడ్మాకి ఇటు దేవ్జీకి సెక్యూరిటీగా ఉన్న వాళ్ళు ఒక 50 మంది వరకు అరెస్ట్ అయ్యారు నిన్న, కొంతమంది చనిపోయారు. సో ఇలాగా ఇంకా చివరి బ్యాటిల్లో భాగంగా జరుగుతున్న ఎన్కౌంటర్లలో ఇరువైపులా కూడా కొంత నష్టం జరిగేటుంది. ఎందుకంటే మావోయిస్టులు కూడా ఒక తెగించి పోరాడాలా అన్న ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోయినట్టుగా ఉంది. ఎలాగో చనిపోతాం, చనిపోయే ముందు తెగించి పోరాడదాం అన్న పద్ధతిలోకి వెళ్ళిపోయినట్టుగా మనకి ఈ సంఘటన కనబడుతుంది. ఏదేమైనా ఇది కొంతవరకు పోలీసులకి ఒక ఇంకా కసిని పెంచే సంఘటనగానే చెప్పుకోవచ్చు. మావోయిస్టులు మరి ఇటువంటి చర్య ఎందుకు చేశారనేది వాళ్ళ ఆత్మరక్షణలో భాగంగా చేశారనేది మనం అనుకోవాలి. ఎందుకంటే అఫెన్సివ్ కాదు, మావోయిస్టులు ఏదో ప్లాన్ చేసుకొని వీళ్ళ మీద అటాక్ చేయలేదు. వీళ్ళు వెళ్ళి వాళ్ళని చంపడానికి వెళ్తుంటే వాళ్ళు మాట వేసి చంపారు. సో ఇది డిఫెన్సివ్ టాక్టిక్గానే మనం అర్థం చేసుకోవాలి.